హాయ్ హలో నమస్తే. ఇక్కడ వచ్చేసి నేను ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు థ్రెడ్ ఎక్కించడం, సూదికి థ్రెడ్ ఎక్కించడం కానీ లేదంటే బాబిన్కి ఎక్కించడం అది నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే వీడియో అయితే లాంగ్ కామెంట్స్ లో అందరూ అడుగుతున్నది ఏంటంటే మిషన్ ఎలా పని చేస్తుంది చెప్పండి అంటున్నారు. మిషన్ అయితే పర్లేదు, బాగానే పని చేస్తుంది. నేను ఇంతకుముందు ఒక ఫాల్ కుట్టాను, ఇవాళ కూడా ఒక ఫాల్ కుట్టి మీకు వీడియోలో పెడుతున్నాను. ఫాల్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చిందని చెప్పొచ్చు. జిగ్జాగ్ కావచ్చు లేదంటే పీకో కానీ ఏదైనా చాలా బాగుంది. దారాలు రెండు కరెక్ట్ గా వెనక్కి తీసి ఆ తర్వాత ఫాల్ పెట్టిన తర్వాత ఒక్కసారి సూది పైకుంది కదా, ఇప్పుడు ఈ సూది పైకున్న సూది క్లాత్ లోకి రావాలి. క్లాత్ లోకి రావాలంటే ఒక్కసారి మనం దీన్ని తిప్పాలి. ముందుకు తిప్పితే ఏమవుతుందంటే సూది ఒక్కసారి క్లాత్ లోకి వెళ్ళిద్ది. క్లాత్ లోకి వెళ్తేనే మనకి కుట్టు పడింది కదా. ఇప్పుడు మనం కాలుతో టచ్ చేయాలి. అప్పుడు దాకా కూడా మనం కాలుతో టచ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే దాన్ని మనం ఎలా ఉంది అన్నది చూసుకున్న తర్వాతనే మనం కాలుతోటి టచ్ చేయాలి. అప్పుడు దాకా టచ్ చేయవద్దు. మన మామూలు మిషన్ అయినా అంతే, అది కరెక్ట్ గా వస్తుందా లేదా, లేకపోతే ఏమవుతుంది అంటే రీజను దారం దిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ లైట్ వస్తాయి. లైట్ రావటం వల్ల కూడా మనకి కొంచెం బాగుంటది. మామూలు మిషన్లకు అయితే ఇక్కడ లైట్ రాదు, కొంతమంది పెట్టించుకుంటారు కావాలనుకున్నాను. ఇది నేను మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కుట్ట ఎలా వస్తుంది, నేను ఎక్కడ పెట్టాను అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి, సి ఉంది, సి మీద పెట్టాను. జిగ్జాగ్ అంటే సి. ఇది వచ్చేసి 2లో పెట్టాను, ఇది 3లో పెట్టాను. దేని మీద పెడితే ఏం వస్తున్నది కూడా మనం చూసుకోవాలి. కుట్టు అయితే కరెక్ట్ గానే వస్తుంది. చూద్దాం ఎంత వస్తుందని. చూసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు మనం, ఎందుకంటే అది ఎంత పెట్టామన్నది చూడాలి. ఇదిగోండి బాగానే వస్తుంది. ఇది ఇంకొంచెం ఏమన్నా సన్నగా కావాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది మార్చుకోవచ్చు. ఇది 2లో పెట్టాను చూడండి. ఇప్పుడు కుట్టు ఇంకొంచెం ఏమైనా తేడా వస్తేమో కుట్టు తేడా వచ్చింది, కొంచెం దగ్గరగా ఉంది. 2లో పెట్టాను ఇక్కడ, ఇది 2లో పెట్టాను. ఇంతకు 3లో ఉంది కాబట్టి ఇప్పుడు 2లో పెట్టాను. కొంచెం తేడా వచ్చింది, బాగుంది ఇప్పుడు నీట్గా. ఇవ్వండి, ఇదేమో కొంచెం పెద్దగా వస్తుంది. అది జిగ్జాగ్ అన్నది ఎడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది బాగా నైస్ గా బాగుంది. కానీ కొంతమంది కామెంట్స్ లో మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. కానీ సౌండ్ అంటే నాకైతే అంత ఎక్కువ సౌండ్ అని ఏమీ అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకంటే తక్కువ సౌండ్ వచ్చే మిషన్లు మరి ఎలా స్టిచ్చింగ్ అయితే చేస్తాయి అన్నదైతే తెలియదు. మామూలు మిషన్లతో పోలిస్తే ఇది పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే బాగానే ఉంది, మరి అంత ఎక్కువగా సౌండ్ అయితే నాకేం అనిపించట్లేదు. మామూలు మిషన్లతో పోలిస్తే మాత్రం ఇది కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫాల్ కుడుతున్నాం కదా, కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఫాల్ ఒక చేతితో పట్టుకొని అలానే శారీ కూడా ఈ రెండు వేరువేరుగా పట్టుకొని రెండు కలిపి కరెక్ట్ గా ఎడ్జ్ మీదనే మనకి కుట్టు రావాలి. ఎడ్జ్ మీదనే కుట్టు వచ్చేటట్టు మనం రెండు కలిపలు సమానంగా ఒక లైన్ గా పట్టుకోవాలి. లైన్ గా పట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఎడ్జ్ మీద కుట్టు వస్తే కుట్టు చాలా నీట్ గా ఉంటది. ఎందుకంటే మనకు చూడటానికి కూడా బాగుంటది అనమాట. అదే కనుక అలా కాకుండా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఫాల్ ని లోపలికి పెడతారు. చీర కన్నా అంచు కన్నా కూడా లోపలికి పెడతారు. లోపలికి పెట్టినప్పుడు అది చూడటానికి బాగోదు. ఇప్పుడు ఫాల్ కుట్టడం ఏంటంటే లాస్ట్కి వచ్చింది కదా, లాస్ట్కి వచ్చినప్పుడు దీన్ని మనం స్టార్టింగ్ లో ఎక్కడైతే శారీ వదిలిపెట్టామో ఆ వదిలిపెట్టిన దగ్గర నుంచి 2 మడతల మీద మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలంటే చీరని మధ్యలోకి మడతేయాలి. ఏదైతే మనం శారీ కుడుతున్నామో ఫాలు దాన్ని మధ్యలోకి మడతేయాలి. మధ్యలోకి మడతేసిన తర్వాత మనకి ఫాల్ ఎంత వరకు ఉంది అన్నది చూసుకోవాలి. అది కరెక్ట్ గా కుచ్చిళ్ళ వరకే ఫాల్ రావాలి. ఎప్పుడైనా కట్ చెంగు నుండి కుచ్చిళ్ళ వరకు, కుచ్చిళ్ళు దాటి గనక ఫాల్ గనక బయటికి వస్తే ఎలా ఉంటదంటే అది మనం కట్టుకున్నప్పుడు ఫోల్డింగ్ అయ్యి అది ఫాల్ కనిపిస్తా ఉంటది అనమాట. చాలా మందికి చూస్తుంటాం, ఎడం పక్క కాలు దాటి కూడా వస్తా ఉంటది, వచ్చి అది చూడటానికి బాగోదు, తిరగబడతా ఉంటది, ఫాల్ కనిపిస్తా ఉంటది, రోతగా ఉంటది అనమాట. అలా కాకుండా కుచ్చిళ్ళ వరకే ఫాల్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద చీర అయినంత చిన్న చీర అయినంతే కుచ్చిళ్ళ వరకే రావాలి ఫాలు.
ఎప్పుడైనా సరే మనం ఒక లైన్ ఒక అంటే కింద వైపు కుట్టిన తర్వాత కొంచెం ఉంది అనగానే కొన్ని చీరలు చిన్నగా వస్తాయి. చిన్నగా వచ్చినప్పుడు ఏంటంటే ముందే మనం చూసుకోవాలి అది. కొన్ని చీరలు చిన్నగా వస్తాయి, కొన్ని చీరలు పెద్దగా వస్తాయి. చిన్నగా వచ్చిన చీరకు గనకైతే ఇప్పుడు ఫాల్స్ కూడా ఎలా ఉంటాయంటే 2 మీటర్ల ఫాల్ ఉంటుంది, 2.5 మీటర్ ఫాల్ ఉంటుంది, లేదంటే 2.25 ఫాల్ కూడా వస్తూ ఉంటుంది. అలా ఫాల్ సైజులు కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి అనమాట. చిన్న చీరకైతే చిన్న ఫాల్ ఓకే, కానీ చిన్న చీరకు పెద్ద ఫాల్ వేసామంటే అసలు శాంతం అది పైకి వచ్చేస్తే కంపల్సరీ అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. అలా చూడకుండా కనుక చేస్తే మాత్రం బాగోదు. ఫాల్ మళ్ళీ మొత్తం ఊడదీసుకోవాల్సి వస్తే ఊడదీసి అప్పుడైనా ఫాల్ కట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫాల్ ఏం చేయాలంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే నాకు చీర పెద్దగానే ఉంది, ఎందుకంటే నేను బ్లౌజ్ పీస్ని కూడా మొత్తం కట్ చేయలేదు. కట్ చేయకుండా కొంచెం ఉంచాను, అది కూడా ఒక 1/4 మీటర్ దాకా ఉంచాను. శారీ వచ్చేసి ఇప్పుడు ఇది 5.5 మీటర్ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఎప్పుడైనా శారీ అన్నది 5.5 మీటర్ ఉంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయిద్ది. లేదు 5.25 ఉంటాయి ఎక్కువ చీరలు. 5.25 అంటే కొంచెం సన్నటోళ్ళకి సరిపోయింది, లావటోళ్ళకి కుచ్చిళ్ళు ఎక్కువ రావు. రాక అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కట్ చెంగులో వాళ్ళు శారీని ఏదన్నా కొంచెం జాయింట్ చేసుకుంటారు అన్నమాట శారీకి. ఇక్కడ వచ్చేసి నేను ఫాల్ అయితే కుట్టడం వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడ్ అయిపోయిన తర్వాత చూడండి జిగ్జాగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకోటి సిల్క్ శారీ కుట్టేటప్పుడు ఎలా ఉంటుంది అంటే జారిపోతూ ఉంటుంది. జారిపోతూ ఉండి అది కుట్టయితే సరిగ్గా రాక ఫోల్డింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. దీనికైతే ఫోల్డింగ్ కూడా అలా ఏం రాలేదు, చాలా బాగా వచ్చింది. ఇలా స్టిచ్చింగ్ చేస్తూ మాట్లాడాలి అంటే వీడియో అయితే కొంచెం లాంగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చక్రం తిప్పుకోవాలి. చక్రం తిప్పుకొని సూదిని ఒకసారి క్లాత్లోకి దించాలి. ఇది ఇక్కడ నాకు శారీ అయితే జారిపోతుంది. దీనికి బల్ల చాలా అవసరం, బల్ల లేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. కింద పక్క కుట్టినంత ఈజీ కాదు పై పక్కన కుట్టడం, ఎందుకంటే ఇప్పుడు క్లాత్ కదలకుండా పట్టుకోవాలి. మనం క్లాత్ని కదలకుండా పట్టుకుంటేనే మనకి ఫాల్ కుట్టడం అన్నది చాలా నీట్గా వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ టేబుల్ సరిగ్గా లేదు కాబట్టి, మిషన్ ఏమో హైట్ లో ఉంది, టేబుల్ డౌన్ లో ఉంది కాబట్టి, లేదంటే బాగానే వస్తాయి. ఇటువైపు ఏదన్నా బాక్స్ పెట్టేస్తే అసలు శారీ కూడా అంతా కదలకుండా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టేస్తాను నేను. ఎందుకంటే శారీ అలా జారిపోతా ఉంటే మనకి కుట్టడానికి అంత బాగా రాదు. అందులో ఇది సిల్క్ శారీ కాబట్టి నీట్ గా కూడా రాదు. మిషన్ ఎంత ఫాస్ట్ గా నడుస్తుంది అన్నదైతే మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే నేనేం దీన్ని ఫార్వర్డ్ చేయట్లేదు, ఫాస్ట్ గా కూడా పెట్టట్లేదు, ఉన్నట్టే పెట్టేస్తున్నాను. టేబుల్ ఉన్నది లేకపోవడం కొంచెం కష్టంగానే ఉంది. టేబుల్ అంటే దీనికి ఇలా ఫ్లాట్ గా వస్తే అది బాగుంటది అనమాట. ఎందుకంటే మనకి చీర ఇటు డౌన్ అవుతుంది, అటువైపు కూడా డౌన్ అవుతుంది. రెండు వైపులు డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ ఇలా కొంచెం ఇలా హైట్ లో ఉంటే, అటువైపు ఇటువైపు రెండు హైట్ లో ఉంటే అంటే మనం ఏదన్నా ఇప్పుడు దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చేస్తే బాగుంటుంది. అయినా ఫాల్ కుట్టిన తర్వాత చూద్దాం అసలు ఇది ఎంత రేటుగా వస్తుంది. ఇది కనుక నీట్గా వచ్చిందంటే అసలు ఓకే బాగున్నట్లు లెక్కే. ఎందుకంటే టేబుల్ లేకపోయినా కూడా ఇంత నీట్గా వచ్చిందంటే పర్లేదు. నీట్గా రాలేదంటే మాత్రం టేబుల్ కావాలని అర్థం. ఎక్కడ ఫోల్డింగ్ రాకూడదు. ఫాల్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ వస్తే మాత్రం బాగోదు. ఇదిగోండి ఫాల్ సరిగ్గా వచ్చిందా రాలేదా అన్నది ఇదిగో ఇక్కడే తెలుస్తుంది మీకు. ఎక్కడైనా ఉగ్గు రాలేదు చూసారా. ఇదిగోండి 4 మూలలు సమానంగా కనిపిస్తున్నాయి. 4 మూలలు అంటే ఇటు నుంచి వచ్చిన మూల కరెక్ట్ గా ఉంది, ఈ మూల అన్ని బాగానే ఉన్నాయి. అటువైపు నుంచి ఇటువైపు వరకు 4 మూలలు సమానంగా ఉన్నాయి. ఎక్కడ మీకు కుట్టు అన్నది ఉగ్గు రాలేదు.
ముగ్గు రాకుండా కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే కొంచెం పాలు కుట్టడంలో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది నాకు, అందుకని ఎంత నీట్గా వచ్చింది చూసారా, చాలా నీట్గా వచ్చింది. ఓకే, అయిపోయింది. పాలు కుట్టడం అయిపోయింది. మినిమం ఎంత, ఒక పావు గంట కూడా అవ్వలేదు. అది పాలు అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు మనం అంచు కుట్టాలి అంటే మనం పాదం మార్చాలి అంటే మనం దీనికి పాదం మార్చడానికి పెద్దగా ఏం కష్టపడాల్సిన పని లేదు. ఈ దారం పోకుండా ఒకసారి చూసుకుందాం. దీన్ని మనం పాదం మార్చడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇది చూసారా, దీన్ని ఒకసారి అది సౌండ్ వినిపించింది కదా, కొంచెం సూదిని పైకి అనుకొని ఇది ఇలా దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని, దీనికి పాదం మార్చటం ఎంత ఈజీ అంటే, అదే మామూలు మిషన్ కనుకైతే జిగ్జాగ్ మిషన్కి దానికి ఒక ఇది ఇస్తారు, స్క్రూ డ్రైవర్ ఇస్తారు. ఆ స్క్రూ డ్రైవర్ తోటి తిప్పి తీయాలి. దీనికి ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా కటింగ్, ఇదిగో ఇక్కడ కూడా ఈ కటింగ్ ఉంటుంది. ఇది ఈ కటింగ్ రెండు సమానంగా పెట్టుకోవాలి. సమానంగా దారం ఎటు పెట్టినా ఏం కాదులే మనకి థ్రెడ్, కానీ కాకపోతే నేను ఊరికలా పట్టుకున్నాను. ఇది ఇలా పట్టుకొని రెండు సమానంగా వచ్చినాయా రాలేదో చూసుకోండి. ఈ రెండు ఒకసారి ఇలా పట్టుకొని, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది, దీన్ని ఇలా కిందకనే చూసుకోండి. ఇది కరెక్ట్గా పెడితే ఇది ఒక్కసారి తోటే లాక్ అయిపోయింది, లేదంటే లాక్ అవ్వట్లేదు. చూసారా, లాక్ అవ్వకపోతే ఇది ఇంకొంచెం సార్ తీసుకోండి. అది లేచి వస్తుంది చూసారా పాదం. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది పాదం మార్చుకోవడం అన్నది. ఇక్కడ ఇదైతే నేనేం మారవట్లేదు, ఇంతకు మనం ఎక్కడైతే పెట్టించామో అక్కడే ఉంది. పీకో చేయడానికి మనం ఏం మారవలసిన పని లేదు. కాకపోతే ఇదిగోండి ఇది సరిగ్గా లేదు, అంటే అంచు కరెక్ట్గా లేదు. ఇది దీంట్లో కొంచెం ఏంటంటే క్రాస్ చాలా ఉంది. ఈ క్రాస్ తీస్తే ఏమవుతుందంటే మనకి ఇది పోయిద్ది, ఈ డిజైన్ పోయిద్ది. ఈ డిజైన్ పోకుండా ఉండటం కోసం నేనేం చేస్తున్నానంటే అలానే చేసేస్తున్నా పీకో. అలాగో పళ్ళునే కాబట్టి దీన్ని ఏం కట్ చేయట్లా. కట్ చేసినా బాగానే ఉంటుంది, కట్ చేస్తే నీట్గా ఉంటుంది, కట్ చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇదేం అంత మనం పట్టుకొని చూస్తే, ఇలా పట్టుకొని చూసినప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇదంతా ఇదిగోండి ఇది ఎంత పోతుంది. ఎంత పోయినప్పుడు ఏంటంటే మనకి ఆ ఎడ్జ్ కనిపించకపోతే శారీ లుక్ పోతుంది. అందుకని చెప్పేసి నేను అలానే చేస్తున్నా, పర్లేదు. దీన్ని కూడా అంతే, స్టార్టింగ్ లో కొంచెం మనం ఇలా తిప్పి ఈ దారాలు కట్ చేస్తే బాగుంటుంది, బెటర్గా ఉంటుంది దారాలు కట్ చేసుకుంటే. ఒకసారి మళ్ళీ చక్రాన్ని ఇలా తిప్పితే అలా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా ఫోల్డింగ్ అంటే ఎప్పుడైనా దీన్ని కొంచెం జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఇలా పట్టుకోవాలి. అంటే ఇదిగో పైకి లెగవాలి, అంచు పైకి లెగవాలి. అంచు పైకి లెగవాలి. ఇక్కడ ఈ ముక్కు చూసారా లోపలికి వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే నేను ఇలా పట్టుకున్నాను, పట్టుకున్న విధానం మీకు మళ్ళీ చూడండి. అలా పట్టుకుంటే ఇది కోసు రాకుండా ఉంటది, లేకపోతే ఏంటంటే ఇది తోకలాగా వచ్చింది. చాలా మంది కూడా తోకలాగా వచ్చిందో అని చెప్తా ఉంటారు. ఆ తోకలాగా రాకుండా ఉండటం కోసం నేను అలా చేశాను అనమాట. అలా పట్టుకుంటే ఆ తోక అన్నది రాదు, ఇంత పొడవు సాగినట్టు వస్తే అది రాకుండా ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే పెడుతున్నాను నేను, ఎందుకంటే ఎప్పుడైనా సరే జిగ్జాగ్ చేసుకునేటప్పుడు ఆ పీకో చేసేటప్పుడు అంచు రివర్స్ లో కొంచెం లెక్క చేసిన తర్వాతనే మళ్ళీ మనం ఇలా తిప్పి పెట్టుకోవాలి.
ఇలా తిప్పి పెట్టాలి. అంచుని మాత్రం ఇలానే ఫోల్డ్ చేసుకుంటా ఉంటే చాలా నీట్గా వచ్చింది. ఇలా పట్టుకొని వెనకమార్లు చెయ్యి ఉండాలి, ఉంటేనే బెటర్గా ఉంటుంది. వెనకమార్లు చెయ్యి ఉండాలి, ఇక్కడ ముందు కూడా చెయ్యి ఉండాలి. నేను పట్టుకుంటున్నాను ఇది ఇలా, ఇక్కడ ముందు కూడా చెయ్యి ఉండాలి కంపల్సరీ, వెనక చెయ్యి ఉండాలి పీకో చేసేటప్పుడు. అంతా కూడా క్రాస్ ఉంది కాబట్టి స్ట్రైట్ గా రావట్లేదు. లేదంటే ఒక్కసారి పట్టుకుంటే లాస్ట్ వరకు వచ్చేస్తాయి. మనకి ఇదేంటంటే క్రాస్ ఉంది కదా, క్రాస్ ఉండటం వల్ల ఒకేసారి పట్టుకుంటే పని అవ్వట్లేదు. ఇదిగోండి, ఈ పక్క తోక రాలేదు, ఇటు పక్క కూడా తోక రాలేదు. ఇటువైపు రాలేదు తోక, ఇటువైపు రాలేదు, రెండు వైపులు రాలేదు. రీజన్ చూసారుగా ఎలా మనం కుడితే రాలేదన్నది. ఈ క్లాత్ నేను పట్టుకునేటప్పుడు దీన్ని ఇలా అంటాను అనమాట, ఇలా అంటాను కాబట్టి తోక రాలేదు. రెండు వైపులు అంతే సేమ్. ఇక ఇటువైపు కూడా అంతే. ఇక ఇలా ఇలా పట్టుకొని ఈ మిషన్ మీద వచ్చేటప్పుడు ఇలా పెట్టి ఇలా అంటే ఈ తోక అన్నది రాలేదు అంతే. పాదం కింద నుంచి మనం తీగతలకే. నేను ఇక్కడ కొంచెం దారాలు అవి కూడా ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా బాగానే నీట్గా వచ్చింది. అంచు నేను ఎక్కడ కట్ చేయలేదు. మామూలుగా అయితే దీన్ని ఏం చేస్తానంటే, నేనే కాదు ఎవరైనా ఏం చేస్తారంటే లాగేస్తారు. లాగేస్తే క్రాస్ అంతా పోయింది. ఇది కట్ చేయరు ఎవరు. పళ్ళు కదిలి కానివ్వండి, లేదంటే బ్లౌజ్ కదిలి కానీ, సిల్క్ శారీస్ ఏదైనా సరే లాగుతారు. అలా కొంచెం కట్ చేసి లాగేస్తారు. లాగినప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇలా రాదప్పుడు, ఎక్కడ పీసులు లేకవు, నీట్గా ఉంటుంది. అలానే చేస్తారు ఎవరైనా. కాకపోతే ఇప్పుడు నేను అసలు కనీసం కట్ చేయలేదు, దీన్ని చించలేదు కాబట్టి కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది. ఎగుడు దిగుడు రావడానికి రీజన్ మిషన్ కాదు, క్లాత్ ప్రాబ్లం. ఈ పీసులు కూడా కనిపిస్తున్నాయి కదా, ఎక్కడన్నా ఒకటి అలా పీసు కనిపిస్తుంది చూసారా. ఈ పీసులు కూడా ఏంటంటే నేను పీసు కట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది, సన్నగా చాలా నీట్గా వచ్చింది. ఇవ్వండి, అది చాలా బాగా వచ్చింది కుట్టు, నో డౌట్. ఇక ఫాల్ చూస్తారా, ఫాల్ కూడా చాలా బాగా వచ్చింది. ఇవ్వండి, పాలు కూడా నీట్గా వచ్చింది. పాలు కూడా ఎక్కడ ఏమైనా ముడతలు రాలేదు చూసారా. పాలు ఫోల్డింగ్ లేకుండా నీట్గా వచ్చింది. కాకపోతే కొంచెం కలర్ నేను వైట్ కలర్లో ఉన్న పాలు వేసానులే. మళ్ళీ అది ఇప్పుడు ఇంట్లో అదే ఉంది, టయానికి దాన్ని వేసేసాను. ఇది మనం లాస్ట్లో కలిపిన పుట్టు. కలిపిన పుట్టు కాడ కూడా ఎక్కడ ఏం ఫోల్డింగ్ రాలేదు. సిల్క్ శారీ అయినా కూడా చాలా నీట్గా వచ్చింది.